హాయ్ నమస్తే అస్సలాములైకుం. నేను నేనిలా నేనిలాగే ఉంటాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు సాటర్డే ఈవినింగ్ అనమాట. నేను డాబా పైకి వాకింగ్‌కొచ్చేసరికి అనుకోకుండా చంద్రోదయం ఇలా కనిపించింది. సాటర్డే అంటే సండే పౌర్ణమి కదా! ఓహో! ఈరోజు చంద్రుడు అందుకనే ఇంత పెద్దగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఏదో ఇలా చూసుకుంటున్నాను కెమెరాలో. బాగుంది కదా! మీకు నచ్చిందా? సరే ఓకే. ఇంకా డాబా పై నుంచి ఇంట్లోకొచ్చేసి ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్‌కి ఏం చేసుకుందామా అని చెప్పేసి చూస్తే ఇవి ఆయిరా దగ్గర నుంచి తెచ్చుకున్న బాలామృతం ప్యాకెట్, పాలు అవన్నీ అక్కడే కనిపించాయన్నమాట. సరే బాలామృతంతో ఈరోజు దోసలు వేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. అనుకోని ఊరుకోం కదా! బాలామృతంతో ఇంకా దోసల కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాలామృతంతో దోసలు అంటే అవి వెయిట్ పెరగను అని చెప్పేసి నా నమ్మకం అనమాట. అంటే దాంతో ఎప్పుడు దోసలు తింటాను. సరే ఈరోజు మీకు కూడా చూపిస్తాము అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి. బాలామృతంతో దోసలు మీరు కూడా వేసుకుంటారా? మీరు వేసుకునేదైతే ఏ ప్రాసెస్‌లో వేసుకుంటారో కామెంట్ చేయండి. నేను ఎలా వేస్తానో దోసలు ఒకసారి చూడండి. బాలామృతం ప్యాకెట్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుందన్నమాట. అవి చూసి వేసుకోండి సరిపోతుంది. అంటే చిన్న పిల్లలకంటే ఇది హెల్తీయే కానీ, మనకు పెద్దవాళ్ళకు అంత బలము అని చెప్పను కానీ, నేను మాత్రము డైట్‌లో భాగంగా అంటే ఎక్కువ తింటే ఈ ఏజ్‌లో ఎక్కువ లావు అయిపోతాము, ఆయిల్ ఫుడ్ అనవసరము అని అనుకున్నప్పుడు మాత్రం రాత్రిపూట అన్నం తినకుండా ఇలా బాలామృతంతో దోసలు లేదా రాగి జావ అవన్నీ చేసుకొని తింటూ ఉంటాను. మనం జీవితంలో అందరి కోసం అన్నీ చేస్తుంటాం. కానీ మన కోసం అనేసరికి మనం నిర్లక్ష్యంగా ఉంటాం. అందులో రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ అయిపోయిన తర్వాత అంటే పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళ కోసం పాకులాడకుండా ఇప్పుడు మనకు హెల్తీగా చేసుకొని తినే శక్తి ఉన్నప్పుడు కోడళ్ళ మీద, కూతుర్ల మీద లేదా వాళ్ళు చెయ్యలేదు, వీళ్ళు చెయ్యలేదు అని అనుకోకుండా మనకు మనమే చేసుకొని తినొచ్చు. ఆ తర్వాత ఆ పాత్రలను కూడా క్లీన్ చేసేస్తే సరిపోతుంది. అంతే కదా! నేను మాత్రం ఇలాగే ఉంటానండి. నా హెల్త్ కోసం మాత్రం నేనే చేసుకుంటాను, నేనే తింటాను. ఆ తర్వాత అంట్లు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేస్తాను. అంతేకాని ఎవరి మీద డిపెండ్ అనేది అవ్వను. వాళ్ళకు చేసి పెట్టమని కూడా అడగననమాట. ఇప్పుడు బాలామృతంతో దోసలను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక కప్పు బాలామృతంను తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల గోధుమ పిండి వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. బాలామృతం తియ్యగా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అంటే మనం దోసకు ఎలాగైతే కలుపుకుంటామో అలా కొన్ని వాటర్ వేస్తే సరిపోతాయి అన్నమాట. ఫైనల్‌గా చెప్పేదేంటంటే బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. అందులో మనకు దోస పిండిని మనం దోసలేసేది ఎలాగైతే ఉంటుందో దోస పిండి అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత దోసలు వేసుకుంటే సరిపోతుంది. వెంటనే తినాలి అనుకుంటే మిక్సీ పట్టుకున్న వెంటనే ఇలా ఈ ప్రాసెస్ అయిన తర్వాత దోసలుగా వేసుకోవచ్చు. కానీ నేను కొంచెం పైన ఉన్నాడు కదా మన చందమామ, ఒకసారి అక్కడికి కూడా వెళ్ళొస్తాము అని చెప్పేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడుతున్నాను పిండిని. మీరు వేసుకోవాలి అంటే వెంటనే వేసుకోవచ్చు. దోసలు ఇలాగైనా వెంటనే వేసుకున్నా దోసలు బాగానే వస్తాయి. మళ్ళీ డాబా పైకి వెళ్ళేసరికి కొంచెం చీకటి పడింది. ఆ చీకట్లో ఇలా ఈ ప్రకృతిని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు అమ్మ ఆవకాయ అంజలి అందరికీ నచ్చుతుంది అన్నట్టు సూర్యోదయాలు, చంద్రోదయాలు అందరికీ ఇష్టమే. నా పాలసీ ఒకటేనండి. నేను ఎదుటి వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ అంటూ చెయ్యను. నన్ను డిస్టర్బ్ చేసే చోట నేనుండను. నా గురించి ఎదుటి వాళ్ళు కేర్ తీసుకోవాలి అని అనుకోను. వీలైనంత వరకు నా గురించే నేను కేర్ తీసుకోవాలి అని అనుకుంటాను. ఈ 10 నిమిషాల్లో ఆ పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇందుకెళ్ళి దోసలేసుకొని తిందాం పదండి. పిండిని ఇంకొకసారి కలుపుకొని స్టవ్ మీద పెన్నం పెట్టి ఆ తర్వాత మనం దోసల్లాగా ఇలా పతలాగా వేసుకుంటే బాగా పతలాగా వస్తాయి చూడండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఆయిల్ వేసుకోండి. నేను అసలు ఇది ఫస్ట్ దోస కాబట్టి లేస్తుందో లేయదో అని చెప్పేసి ఆయిల్ వేస్తున్నాను కానీ అసలు చెప్పాలంటే వీడియో కోసం వేస్తున్నానండి. ఆయిల్ మాత్రం చాలా తక్కువగా వాడతాను నేను. ఎందుకు ఆయిల్ ఎక్కువ తిని, ఫుడ్ ఎక్కువ తిని మనం వెయిట్ పెరిగి వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి హాస్పిటల్ల చుట్టూ తిరిగే బదులు మన డైట్‌ను మనం కొంచెం కంట్రోల్ చేసుకుంటే మనం ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండదు అనే అభిప్రాయం నాది. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా లేదా చెప్పండి? ఇటువంటి దోసలు ఒక 2 దోసలైతే నాకు
నైట్ డిన్నర్కి సరిపోతుంది. నేను ఇలాగే ఉంటాను. మరి మీరు మీలాగే సంతోషంగా ఉండండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.